తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఓవైపు ప్రచారం, మరోవైపు నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ వేశారు. అలాగే టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. 2011, 2016, 2021లో వరుసగా తాను గెలుపొందిన కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఎంకే స్టాలిన్ తాజాగా మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత స్టాలిన్ కొంత సమయం రోడ్ షో నిర్వహించి ప్రజలకు అభివాదం చేశారు. ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో తాను సాధించిన విజయాలపై ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు గాను డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేయనుండగా దాని మిత్రపక్షాలకు 70 సీట్లను కేటాయించింది. ఈ భాగస్వాములతో కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు, సిపిఐ సిపిఎంలకు చెరో 5, ఇక వీసీకే పార్టీకి 8 సీట్లు, ఎండీఎంకేకు 4 సీట్లు, డిఎండీకేకు 10 సీట్లు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు 2 సీట్లు కేటాయించారు. ఇక తమిళగ వెట్రి కజగం పార్టీకి చెందిన విజయ్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి నిలుస్తున్నారు. చెన్నైలోని పెరంబూర్, తిరుచి ఈస్ట్ ఈ 2 అర్బన్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. విజయ్ వ్యాసర్పడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ను దాఖలు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పార్టీ కార్యకర్తలు, అభిమానుల మద్దతుతో ఆయన రిటర్నింగ్ కేంద్రానికి వచ్చారు. ఇక నామినేషన్ దాఖలు చేయగానే పెరంబూర్ నుంచి విజయ్ ఎన్నికల ర్యాలీ ప్రారంభించారు. విజయ్ నామినేషన్ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలకు ఒకరోజు ముందే విజయ్ తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశాడు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తమిళనాడుగా మారుస్తానని అందులో పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద యాంటీ డ్రగ్ ప్రొటెక్షన్ జోన్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే గ్రాడ్యుయేట్లకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి, డిప్లొమా హోల్డర్లకు 2,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. తమిళనాడులోని ఉద్యోగాల్లో 75% స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకొస్తానని విజయ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 క్రియేటివ్ స్కూల్స్ ఏర్పాటు చేసి 1.5 లక్షల మంది యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే టీవీకే లక్ష్యమని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మొత్తంగా ఏప్రిల్ 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 శాసనసభ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ 164 స్థానాల్లో, మిత్రపక్ష పార్టీలు 70 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.